హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం గ్రీన్ చికెన్ రెసిపీ చూపించబోతున్నానండి. గ్రీన్ చికెన్ అనేది చపాతీస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం నార్మల్గా చికెన్ కర్రీస్ చేసుకొని తినడం కాకుండా ఇలా ఒకసారి ఎప్పుడన్నా గ్రీన్ చికెన్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. గ్రీన్ చికెన్ చాలా సింపుల్ అండి. దీనికోసం మనము ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకొని ఇది కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అట్లా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. గ్రీన్ చికెన్ రెసిపీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. మీరు ఎలా చేస్తారో కూడా నా కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను కూడా ఆ రెసిపీని ట్రై చేస్తాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ దీంట్లోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం ఒక 2 to 3 minutes అట్లా కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము గ్రీన్ చికెన్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. గ్రీన్ చికెన్ అంటే మనం మసాలా దీనికోసం మనము పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, పుదీనా ఈ 3 ఇంగ్రీడియంట్స్ నీట్గా వాష్ చేసుకొని మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని మనము దీంట్లో వాడతాము. అదే మనకి మంచి టేస్ట్ ఉంటుంది. గ్రీన్ చికెన్ అంటే మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేస్తామండి. ఈ గ్రీన్ చికెన్ పేస్ట్ ఉంటుంది కదా, మనం మిక్సీ చేసుకోండి. అది ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ దాంట్లోకి వేసేసి మంచిగా ఇది కలుపుకోవాలి. ఇది ఎలా అంటే దీని నుండి ఆయిల్ అనేది మనకి సపరేట్ అవ్వాలి. అప్పుడు ఇది పచ్చివాసన అంతా పోయేసి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది సైడ్ అంతా. కాబట్టి ఇది మసాలా అనేది రెడీ అయిపోయింది అన్నట్టు మనకి. ఇంతకుముందు నేను చాలాసార్లు గ్రీన్ చికెన్ చేశాను. టేస్ట్ అయితే ఎప్పుడు నాకు మంచిగా వస్తుంది బాగా. అందుకే నేను నా రెసిపీని మీకోసం ఇక్కడ పోస్ట్ చేయాలనేసి ఈరోజు నేను మరీ ప్రిపేర్ చేస్తున్నాను. మనము చికెన్ని ముందుగా వాష్ చేసుకొని పెట్టుకొని ఉంటాం కదా, ఆ చికెన్ని ఇది మసాలాలోకి వేసేసి మంచిగా కలుపుకోవాలి. కొంతమంది గ్రీన్ చికెన్లోకి పెరుగు కూడా యాడ్ చేస్తారు. నేను పెరుగు తినను కాబట్టి నేను పెరుగు లేకుండానే చేస్తున్నాను. పెరుగు తినే వాళ్ళు ఉంటే దీంట్లోకి పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీలోకి. పెరుగు యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, అప్పుడు స్పైసీనెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. నేనైతే ఇక్కడ పెరుగు ఏం వేసుకోవట్లేదు కాబట్టి నేను పచ్చిమిర్చి ఒక 10 అట్లా తీసుకున్నాను. నాకైతే స్పైస్ లెవెల్స్ సరిపోయాయండి. చికెన్ యాడ్ చేసుకున్నాక మనం ఇది మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి నేను వాటర్ ఏం యాడ్ చేయను. మంచిగా కలిపేసేసుకొని సాల్ట్ అన్ని, కారం అన్నీ చూసేసుకొని దీన్ని లిడ్ పెట్టుకొని మనము సిమ్లో ఉడికించుకోవాలి. సరే, మనం వాటర్ ఏం యాడ్ చేయకుండానే చికెన్ నుండి ఎన్ని వాటర్ అనేది వచ్చినాయో వచ్చిన వాటర్ అంతా కూడా మనకి ఇమిరిపోవాలి. మనం దీంట్లో వాటర్ ఏం సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఈ వాటర్ ఇమిరిపోయేంత వరకు మనం సిమ్లోనే పెట్టుకొని చికెన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. పీసెస్ అనేటివి మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతేనే మనకి తినడానికి బాగుంటుంది, లేకపోతే బాగుండదు టేస్ట్ అనేది. వాటర్ అంతా ఇమిరిపోయాక నేను లాస్ట్లో దీంట్లో కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా యాడ్ చేసి ఒకసారి మనం చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పటికే వాటర్ అంతా ఇమిరిపోయాయండి, చూసారా? మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి ఇలా ఓకే అయితే ఇప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు మనం కొంచెం నీళ్ళగా కావాలి, గ్రేవీ ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కన్సిస్టెన్సీకి ఆఫ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఎమ్మీగా ఉంటుంది చపాతీలోకి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.